హలో బన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఆషాఢ మాసంలో గుర్తొచ్చేది ఏంటి? గోరింటాకు. సో, గోరింటాకు ఇంటికైతే తెచ్చేసుకున్నామండి రవ్వలిరుచుకొని. ఇదెక్కడో లేదు మా ఇంటి దగ్గరలోనే ఉందండి. సో, ఇంకా రోడ్డు మీదకి కొమ్మలు వాలిపోతున్నాయనమాట. ఎందుకంటే వర్షాలు అలాగే మనకి గాలైతే వేస్తుంది కాబట్టి సో, వాలిపోయిందనమాట రోడ్డు మీదకి. సో, మేమైతే రవ్వలతో అయితే కోసుకొచ్చేసామనమాట. చాకు కూడా చాలా పెద్దగా ఉంది. ఆకు చూడండి ఎంత బావుందో. చాలా ఫ్రెష్‌గా ఉంది. అలాగే చక్కగా ఉందనమాట. ఇప్పుడైతే దీన్ని చక్కగా ఒలిసేసుకొని చక్కగా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలనమాట. ఆకుని శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి చింతపండు అయినా వేసుకొని ఆడుకోవచ్చు. లేకపోతే ఇందులోకి వక్క ఉంటది కదా! అదే తాంబూలం వక్క ఉంటది కదా! అదైనా వేసుకోవచ్చు. లేకపోతే పటిక వేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అయితే ఆడుకుంటారనమాట గోరింటాకు. సో, ఇలా ఆడేసుకొని చక్కగా మనం మెత్తగా వాటర్ ఎంత కావాలో అంత చూసుకొని ఆడుకోవాలన్నమాట. సో, ఇంకా ఆడిన తర్వాత లేట్ చేయకుండా చేతులకి, కాళ్ళకి అయితే పెట్టేసుకున్నాననమాట. ఎప్పుడు గోరింటాకు ఆడినా కూడా అలాగే పెట్టేసుకుంటాననమాట. మా పిల్ల 2 చేతులకి పెట్టుకుంది. కాళ్ళకి పెట్టుకోవే అంటే పెట్టుకోలేదనమాట. సో, నాకైతే పెడతాను అని కూర్చుందనమాట. సో, దాని మీద అద్దే బాబు ఎక్కువ కలబర చేయకు అనేసన్నాను. సో, దాని ముచ్చట మనం ఎందుకు కాదనాలని చెప్పేసి పెట్టించుకున్నాననమాట. సో, దీనికి ఒక కథ ఉన్నదండి. గౌరీదేవి అమ్మవారు పార్వతీదేవి హిమాలయ పర్వతాల్లో ఉన్నప్పుడు ఆమె మెచ్యూర్ అవుతుందనమాట అమ్మవారు. మెచ్యూర్ అయినప్పుడు ఆమె నుంచి ఒక బొట్టు అదే రక్తపు బొట్టు అనేది పడుతుందనమాట నేల మీద. అప్పుడు ఆ బొట్టే మనకి గోరింటాకు చెట్టుగా అయితే మారిందని చెప్తూ ఉంటారు. అలాగే ఈ గోరింటాకు పెట్టుకోవడంతో మనకి గోళ్ళు ఏమైనా పుచ్చిపోయినా సరే చాలా చక్కగా అయితే మారిపోతాయన్నమాట. మంచిగా వచ్చేస్తుందనమాట. అలాగే మన ఒంటిలో వేడిని అనేది బాగా తగ్గిస్తుంది. అలాగే మనకి బ్లడ్ ప్రెషర్స్ కూడా మనకి చక్కగా జరుగుతాయన్నమాట. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. కంపల్సరీగా పెట్టుకోండి అందరూ తెచ్చుకొని. గోరింటాకు ఆడిన తర్వాత 5 ముత్తైదులకి ఇస్తే కనుక మనకి పెళ్లి కానిలోళ్ళకి పెళ్ళవుతుందని చెప్తున్నారండి పెద్దలు. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.